అందరూ నమస్కారం. కానీ విని ఎరుగని ఘోరం అండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఫస్ట్ టైం ఈ లిక్విడ్ స్టీల్ లాడెల్ అంటారు. అంటే ఉక్కు రా మెటీరియల్ ఉండేది కదా, దానిని మొత్తం కరిగిస్తారు. దగ్గర దగ్గర 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్, అంటే బగబగ ఉడికిపోతూ ఉండేది. అక్కడ ఇది మొత్తం కూడా ఘనపదార్థమైనటువంటి ఈ మెటీరియల్ ఉక్కు అనేది ఏదైతుందో మొత్తం లిక్విడ్గా మారింది. ఓకే, ద్రవ పదార్థం. ఇక దానిని ఒక లాడెల్ దాంట్లో పెద్ద దాంట్లో పోసి దాని నుంచి ఆ క్రేన్ ద్వారా పైనుంచి కావాల్సిన చోటుకి తీసుకెళ్తున్నప్పుడు ఆ కింద కొన్ని ఏమంటారు మౌల్డ్ టైప్ ఉంటుంది. మనకి ఏ మెటల్ ఏ రూపంలో కావాలంటే ఆ వస్తువుల్లో అది పోస్తారు ఆ లిక్విడ్ని. ఆ క్రేన్తో లేపుతున్నప్పుడు మరి ఏమైంది అంటే లాడెల్ తెగి ఒక్కసారి కింద పడి దానిలో ఉన్నది ఎంత 1000 డిగ్రీ సెంటిగ్రేటెడ్ లిక్విడ్ స్టీల్, ద్రవ రూపంలో ఉన్న భగభగ సలసలా కాగుతున్నటువంటి లిక్విడ్ స్టీల్ పడిందంటే ఇక దూసిపోయింది ఒంట్లోకి, ఒళ్ళంతా తగలబడిపోయింది. స్పాట్లో 9 మంది చనిపోయారు. స్పాట్లో 9 మంది, ముందు 8 అన్నారు, ఇప్పుడు 9 మంది అంటున్నారు. సంఖ్య తగ్గితే బాగుండు. ఆ పడ్డ తర్వాత చుట్టుపక్కల వాళ్ళ మీద ఒంటి మీద పడింది కదా, తీవ్ర గాయాలైన పాపం వాళ్ళకి. స్టీల్ మెల్ట్ షాప్ 2 SMS2 యూనిట్లు ఇదంతా జరిగింది. ఓ మై గాడ్, ప్రైవేటీకరణ చేద్దామని ఒక ప్రపోజల్ రావటం ఏంటో, ఆ తర్వాత వచ్చేసి కేంద్రం నుంచి ఒక ప్యాకేజ్ రావటం ఏంటో, ఆ తర్వాత నుంచి దాన్ని సరిచేసి లాభాల్లోకి తీసుకురావడం ఏంటో, మరలి ఇప్పుడు ప్రమాదం ఏంటో. కుట్ర ఉందా లేకుంటే నిజంగానే జరిగిందా విచారణలో తెలియాలి. తలుచుకుంటే నాకు ఏదోలా ఉంది. తర్వాత రిమైనింగ్ విషయాలు మాట్లాడదాం.